ఎవ్రీవన్, మన ఛానల్లో ఉన్నటువంటి నిరుద్యోగ అభ్యర్థులకు ముఖ్యంగా ఏపీపీఎస్సి, టీఎస్పీఎస్సి, ఏపీ టెట్ డిఎస్సి మరియు తెలంగాణ టెట్ డిఎస్సికి ప్రిపేర్ అవుతున్న వారికి, ఏపీ గ్రామ వార్డు సచివాలయం, ఎస్ఐ కానిస్టేబుల్ ఉద్యోగాలకు ప్రిపేర్ అవుతున్న వారికి బంపర్ ఆఫర్ అండి. మరి 6 నెలల వ్యాలిడిటీతో ఆల్మోస్ట్ 20 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ కలిగిన ఫ్యాకల్టీ చేత కోర్సెస్ అందుబాటులో ఉన్నాయండి. జస్ట్ 500 వ్యాలిడిటీతో 500 రూపీస్తో 6 మంత్స్ వ్యాలిడిటీతో అందిస్తున్నాం. అంతేకాకుండా కేంద్ర ప్రభుత్వ ఆర్ఆర్బి, ఎస్ఎస్సి ఉద్యోగాలకు సంబంధించినటువంటి కోంబో ప్యాక్ కూడా అందుబాటులో ఉంది. మరియు అన్ని పోటీ పరీక్షలకు ఉపయోగపడేటువంటి 50,000 ప్రశ్నలతో టెస్ట్ సిరీస్ కూడా అందుబాటులో ఉందండి. ముందుగా యాప్ డౌన్లోడ్ చేసుకోండి, డెమో చూసి మీకు నచ్చితే వెంటనే తీసుకోండి. ఓకే, హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఆర్కే ట్యుటోరియల్. సో గైస్, ఈరోజు మనము డైలీ కరెంట్ అఫైర్స్ మరియు జీకేలో భాగంగా 3వ తారీఖు జూలై 2024కు సంబంధించిన కరెంట్ అఫైర్స్ని చూద్దాం. సో గైస్, ఏపీపీఎస్సి, టీఎస్పీఎస్సి అంతేకాకుండా ఆర్ఆర్బి, ఎస్ఎస్సి ఉద్యోగాలకు పర్ఫెక్ట్గా మన కరెంట్ అఫైర్స్ యూజ్ అవుతాయి. అంతేకాకుండా ఏపీ మరియు తెలంగాణ 2 రాష్ట్రాల డిఎస్సి అభ్యర్థులకు కూడా చాలా ఉపయోగకరంగా ఉంటాయి. ఎందుకంటే కరెంట్ అఫైర్స్ ప్లస్ జీకే రెండింటిని కలిపి మీకైతే అందచేయడము జరుగుతుంది కాబట్టి. ఓకేనా? సో రెగ్యులర్గా ఫాలో అవ్వండి. ప్రతిరోజు ఒక హాఫ్ అన్ అవర్ 7 నుంచి 8 గంటల మధ్యలో కరెంట్ అఫైర్స్ని అప్డేట్ చేయడం జరుగుతుంది. చూడండి. ఓకే, క్వశ్చన్ నెంబర్ 1. కేంద్ర గనుల శాఖ మంత్రి ఇటీవల స్వయం సహాయక సంఘాల ఉత్పత్తులను ప్రదర్శించే మినరల్ ఫౌండేషన్ గ్యాలరీని జూలై 2న ఎక్కడ ప్రారంభించారు? కిషన్ రెడ్డి గారు అండి. ఓకే, కేంద్ర గనుల శాఖ మంత్రి ఎవరు? కిషన్ రెడ్డి గారు. వివరాలు చూద్దాం. మరి ఎక్కడ ప్రారంభించారంటే న్యూఢిల్లీలో. కేంద్ర గనుల శాఖ మంత్రి జి కిషన్ రెడ్డి రాష్ట్ర మంత్రి సతీష్ చంద్ర దూబేతో కలిసి న్యూఢిల్లీలోని శాస్త్రి భవన్లో జిల్లా మినరల్ ఫౌండేషన్ గ్యాలరీని మంగళవారం 2 జూలై 2024న ప్రారంభించారు. ఈ గ్యాలరీ స్వయం సహాయక సంఘాల ఉత్పత్తులను ప్రదర్శిస్తుంది. ప్రధానమంత్రి ఖనిజ్ క్షేత్ర కళ్యాణ్ యోజన క్రింద ఏర్పడిన మరియు మైనింగ్ కంపెనీలు వారి కార్పొరేట్ సామాజిక బాధ్యత కార్యక్రమాల క్రింద మద్దతిస్తున్నాయి. ఇంపార్టెంట్ క్వశ్చన్ నెంబర్ 2. భారత అండర్-23 రెజ్లింగ్ జట్టు అద్భుతంగా రాణించి మొత్తం అన్ని విభాగాల్లో 19 పథకాలను కైవసం చేసుకుంది. అయితే ఈ క్రీడలు ఎక్కడ జరిగాయి? ఆప్షన్ బి జోర్డాన్. ఓకే, జోర్డాన్. వివరాలు చూద్దాం. జోర్డాన్లోని అమ్మాన్లో భారత అండర్-23 రెజ్లింగ్ జట్టు అద్భుతంగా రాణించి మహిళల రెజ్లింగ్, గ్రీన్, రోమన్ మరియు ఫ్రీ స్టైల్ విభాగాల్లో మొత్తం 19 పథకాలను కైవసం చేసుకుంది. మహిళా రెజ్లర్లు తమ విభాగాల్లో ఆధిపత్యాన్ని ప్రదర్శించి 3 బంగారు పథకాలతో ముందున్నారు. మీనాక్షి, పుష్ప యాదవ్ మరియు ప్రియా మాలిక్ ఆకట్టుకునే ప్రదర్శనలతో విక్టరీ బై సుపీరియారిటీ మరియు విక్టరీ బై ఫాల్తో సహా వివిధ పద్ధతుల ద్వారా విజయాలైతే సాధించడం జరిగింది. ఇంపార్టెంట్. నెక్స్ట్ వన్. ప్రముఖ స్పోర్ట్స్ బ్రాండ్ ప్యూమా ఇండియా జూలై 1, 2024న తమ నూతన బ్రాండ్ అంబాసిడర్లుగా క్రింది వారిలో ఎవరిని నియమించింది? ప్యూమా అండి, అందరికీ తెలుసు కదా, చాలా ఫేమస్ బ్రాండ్ ఇది. మరి ఎవరిని నియమించిందండి? ఆప్షన్ సి ఏ మరియు బి సరైనవి. నితీష్ కుమార్ రెడ్డి అండి, మన తెలుగు క్రికెటర్, మరియు రియాన్ పరాగ్ అస్సాంకు చెందినటువంటి క్రికెటర్. వివరాలు చూద్దాం. జూలై 1, 2024న భారతదేశంలో క్రీడా ఫ్యాషన్కు ముఖ్యమైన రోజు. ఈ రోజున ప్రముఖ స్పోర్ట్స్ బ్రాండ్ ప్యూమా ఇండియా 2 కొత్త బ్రాండ్ అంబాసిడర్లను ప్రకటించింది. రియాన్ పరాగ్ మరియు నితీష్ కుమార్ రెడ్డి. ఈ ఉత్తేజకరమైన వార్త యువ ప్రతిభకు మద్దతు ఇవ్వడం మరియు భారతదేశ యువతతో కనెక్ట్ అవ్వడంలో పూమా యొక్క నిబద్ధతను ప్రదర్శిస్తుంది. ఇంపార్టెంట్. నెక్స్ట్ వన్. భారతదేశాన్ని ఏఐ రంగంలో గ్లోబల్ లీడర్గా ఉంచడం లక్ష్యంగా ఎలక్ట్రానిక్స్ మరియు ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో గ్లోబల్ ఇండియా ఏఐ సమ్మిట్ 2024ను ఎక్కడ ప్రారంభించనుంది? ఆప్షన్ డి అండి, న్యూఢిల్లీలో. వివరాలు చూద్దాం. ఎలక్ట్రానిక్స్ మరియు ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో గ్లోబల్ ఇండియా ఏఐ సమ్మిట్ 2024 న్యూఢిల్లీలో ప్రారంభం అవుతుంది. మరి ఈ 2 రోజుల ఈవెంట్ నైతిక మరియు కలుపుకొని ఏఐ పురోగతిని ప్రోత్సహిస్తూ ఏఐ ఆవిష్కరణలో భారతదేశాన్ని గ్లోబల్ లీడర్గా ఉంచడం లక్ష్యంగా పెట్టుకుంది. ఇది కంప్యూటర్ కెపాసిటీ, డేటా సెట్, ప్లాట్ఫారం, ఇన్నోవేషన్ సెంటర్లు మరియు నైపుణ్యాల అభివృద్ధితో సహా ఇండియా ఏఐ యొక్క వ్యూహాత్మక స్తంభాలపై సెషన్ను కలిగి ఉంటుంది. అడ్వాన్సింగ్ ఏఐ అప్లికేషన్ మరియు గవర్నెన్స్ చూద్దాం. సెషన్లు ఇండియా ఏఐ, లార్జ్ లాంగ్వేజ్ మోడల్స్ మరియు జీపీఏఐ
కన్వీనింగ్ అండ్ గ్లోబల్ హెల్త్ అండ్ ఏఐ వంటి అంశాలను అన్వేషిస్తాయి. ఈ చర్చలు తక్కువ ప్రాంతాలలో భాషా వైవిధ్యం మరియు ఆరోగ్య సంరక్షణ కోసం ఏఐని సద్వినియోగం చేసుకోవడంపై పరిశోధన చేస్తాయి. మరి కలుపుకొని ఏఐ ఆవిష్కరణలో భారతదేశం యొక్క పాత్రను హైలైట్ చేస్తుంది. నెక్స్ట్ వన్, హైదరాబాద్లో వెపన్ సిస్టమ్ స్కూల్ ఇటీవల ప్రారంభించిన భారత వైమానిక దళం చీఫ్ మార్షల్ పేరేంటి? ఆన్సర్ ఆప్షన్ ఏ అండి, విఆర్ చౌదరి గారు. వివరాలు చూద్దాం. భారత వైమానిక దళం చీఫ్ మార్షల్ విఆర్ చౌదరి హైదరాబాద్లో వెపన్ సిస్టమ్ స్కూల్స్ని ప్రారంభించారు. ఇది ఐఏఎఫ్కి గణనీయమైన పురోగతిని సూచిస్తుంది. ఐఏఎఫ్ని రికాలిబ్రేట్ చేయడానికి మరియు భవిష్యత్ ఆధారిత శక్తిగా మార్చడానికి స్థాపించబడిన డబ్ల్యూఎస్ఎస్ కొత్తగా ఏర్పడిన వెపన్ సిస్టమ్ శాఖలోని అధికారులకు సమకాలీన ప్రభావ ఆధారిత శిక్షణను అందించడం లక్ష్యంగా పెట్టుకుంది. ఈ చొరవ గ్రాండ్ బేస్డ్ మరియు స్పెషలిస్ట్ వెపన్ సిస్టమ్ ఆపరేటర్లను ఒకే గొడుగు కింద అనుసంధానిస్తుంది. ఐఏఎఫ్ యొక్క యుద్ధ పోరాట సామర్థ్యాలను కూడా మెరుగుపరుస్తుంది. ఇంపార్టెంట్. నెక్స్ట్ వన్, జూలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా ఇటీవల కొత్త జాతి కొమ్ముల కప్పను ఎక్కడ కనుగొన్నారు? ఆప్షన్ ఏ అరుణాచల్ ప్రదేశ్ అండి. జూలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా పరిశోధకుల బృందము అరుణాచల్ ప్రదేశ్లో కొత్త జాతి కొమ్ముల కప్పను నమోదు చేసింది. దిగువ సుబన్సిరి జిల్లాలోని తాల్లే వన్యప్రాణుల అభయారణ్యం నుండి నమోదు చేయబడిన కొత్త విజ్ఞాన శాస్త్రానికి జెనోఫ్రిన్ అపాటాని అడవి వృక్షజాలం మరియు జంతుజాలం పరిరక్షణలో వారి చాతుర్యాన్ని గుర్తించి ఆధిపత్య అపాటాని సంఘం పేరైతే పెట్టబడింది. మరి మానస్ కొమ్ముల కప్ప యొక్క నివేదిక చూద్దాం. జెడ్ఎస్ఐ షిల్లాంగ్కు చెందిన జూలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా షిల్లాంగ్కు చెందిన భాస్కర్ సైకియా మరియు బిక్రమ్జిత్ సిన్హా నేతృత్వంలోని బృందము, కేపీజెడ్ఎస్ఐ పూణేకు చెందిన దినేష్ మరియు ఏ షబ్నం మరియు జెడ్ఎస్ఐ ఈటానగర్కు చెందిన ఇలోనా జసింతా కార్కోగోర్ దీంట్లో పాల్గొన్నారు. నెక్స్ట్ వన్, ప్రపంచంలోనే మొట్టమొదటి ఏఐ దుస్తులు ఇటీవల రూపొందించిన అంతర్జాతీయ సంస్థ. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ క్లోత్స్ అండి దుస్తులు. ఆప్షన్ బి గూగుల్ అయితే వీటిని సృష్టించిందండి. ఇంపార్టెంట్ క్వశ్చన్. గూగుల్ ఉద్యోగి ఇటీవల ప్రపంచంలోనే మొట్టమొదటి ఏఐ దుస్తులు సృష్టించారు మరియు ఇది ఇంటర్నెట్లో చాలామందిని ఆశ్చర్యపరిచింది. టెక్ దిగ్గజంలో సాఫ్ట్వేర్ ఇంజనీర్ మరియు షీ బిల్డ్ robots.org వ్యవస్థాపకురాలు క్రిస్టినా ఎర్నెస్ట్ రోబోట్లను నిర్మించడంపై బాలికలకు అవగాహన కల్పించే వేదిక. ముఖాలను గుర్తించడానికి రోబోటిక్ పాములను జోడించిన తన సృష్టికి సంబంధించిన క్లిప్ను పంచుకున్నారు. ప్రపంచంలోని మొట్టమొదటి ఏఐ డ్రెస్ మెడూసా డ్రెస్ అని పిలువబడే మొక్క నలుపు రంగులో ఉంది. మరి ఇది ముక్కు నలుపు రంగులో ఉంటుంది. మరి ఈమె నడుము చుట్టూ 3 బంగారు రంగు పాములు మరియు ఆమె మెడ చుట్టూ ఒక పెద్ద రోబోటిక్ పాము కూడా ఉంటున్నట్లుగా తెలియజేశారు. ఇంపార్టెంట్. నెక్స్ట్ వన్, మైత్రి ఎక్సర్సైజ్ జూలై 1, 2024 భారతదేశం మరియు ఏ దేశానికి మధ్య జూలై 15, 2024 వరకు సైనిక విన్యాసాలు జరగనున్నాయి? ఆప్షన్ ఏ థాయిలాండ్. జూలై 1, 2024 భారతదేశం థాయిలాండ్ సంబంధాలలో ఒక ముఖ్యమైన సంఘటనకు నాంది పలికింది. మైత్రి ఎక్సర్సైజ్ ఇండియన్ ఆర్మీ మరియు రాయల్ థాయ్ ఆర్మీ మధ్య సంయుక్త సైనిక వ్యాయామం థాయిలాండ్లోని తక్ ప్రావిన్స్లోని పోర్ట్ వచిరా ప్రకాన్ వద్ద ప్రారంభమవుతుంది. ఈ 2 వారాల వ్యాయామం జూలై 15, 2024 వరకు కొనసాగుతుంది. ఇది 2 దేశాల మధ్య సైనిక సంబంధాలను బలోపేతం చేయడంలో ముఖ్యమైన దశ. నెక్స్ట్ వన్, ప్రఖ్యాత లోకార్నో ఫిల్మ్ ఫెస్టివల్ యొక్క కెరీర్ అచీవ్మెంట్ అవార్డు ఇటీవల అందుకున్న భారతదేశ సినీ నటుడు ఎవరండి? ఆప్షన్ సి షారుఖ్ ఖాన్ లోకార్నో ఫిల్మ్ ఫెస్టివల్ యొక్క కెరీర్ అచీవ్మెంట్ అవార్డుతో ప్రదానం చేయబోతున్నారు. ఇది ప్రతిష్టాత్మక పాల్డో అల్లా కార్యేరా. ఈ అవార్డు బాలీవుడ్ సూపర్ స్టార్ భారత చలనచిత్ర రంగంలో విశేషమైన కెరీర్ను పురస్కరించుకొని మరి ఫెస్టివల్ సైట్ జూన్ 2న ప్రకటించింది. గతంలో ఇదే అవార్డు పొందిన కొంతమంది వ్యక్తులను గనక చూసినట్లయితే సాయిమింగ్ లియాంగ్, క్లాడియా కార్డినాలే, జానిచో, ఫ్రాన్సిస్కో రోసి, హ్యారీ బెలాపోంటో మరియు జేన్ బెర్కిన్ వంటి ప్రముఖులు అంతర్జాతీయ సినీ రంగ ప్రముఖులు అయితే అందుకున్నారండి. మరి గౌరవం అందుకున్న భారతీయ వ్యక్తిగా అయితే షారుఖ్ ఖాన్ గారు నిలిచారు. నెక్స్ట్ వన్, బాబా
పాదధూళి కోసం భక్తుల తొక్కిసలాటలో 121 మందికి పైగా ప్రాణాలు కోల్పోయిన హద్రాస్లో బోలే బాబా ఘటన ఏ రాష్ట్రంలో చోటు చేసుకుంది? చాలా హృదయ విదారకమైనటువంటి ఘటన అండి ఇది. ఓకేనా? ఒక బాబా తన కాళ్ళ దగ్గర ఉండేటువంటి ఆ ధూళి, ఆ మట్టి కోసం ఎగబడి తొక్కిసలాటలో అంతమంది చనిపోయారండి. ఆ బాబా దేవుడా అంటే దేవుడు కాదు, ఏం కాదు, ఏదో ఒక బాబా అంతే, ప్రవచనాలు చెప్పేటువంటి బాబా. ఓకేనా? అంతమందిని ఇన్ఫ్లుయెన్స్ చేసి మరి ఇలా చేయడంతో చాలా అంటే చాలా వార్తల్లో నిలవడం అయితే జరిగింది. భక్తి ఉండాలండి. మరీ ఇంత మూఢమైనటువంటి భక్తి ఉంటే చివరికి ఇలాంటి పరిస్థితులే ఎదురవుతాయనడానికి బెస్ట్ ఎగ్జాంపుల్గా చెప్పుకోవచ్చు ఇది. ఓకేనా? మరి ఎక్కడ జరిగిందంటే ఉత్తరప్రదేశ్లో జరిగిందండి ఈ ఘటన. చూద్దాం. ఉత్తరప్రదేశ్లోని హర్దాస్లో బోలే బాబా సత్సంగ్ కార్యక్రమం పలు కుటుంబాల్లో తీరని విషాదం నింపింది. బాబా పాదధూళి కోసం జనం ఒక్కసారిగా ఎగబడడంతో భారీ తొక్కిసలాట చోటు చేసుకుంది. మరి ఈ ఘటనలో మృతుల సంఖ్య 121కి చేరింది. కాగా ఈ విషాదం తర్వాత బోలే బాబా ఆచూకీ తెలియరావట్లేదు. ఇంకేంటి, పరారయ్యారు. మరి ఆయన కోసం పోలీసులు గాలిస్తున్నారు. తొక్కిసలాట తర్వాత ఘటన జరిగిన క్యాంపస్లో బోలే బాబా కల్పించలేదు. ఆయన అక్కడ లేరు అని డిఎస్పీ సునీల్ కుమార్ అయితే వెల్లడించడాన్ని జరిగింది. మరి ఎవరైతే ఇప్పుడు మరణించారో ఆ బోలే బాబా కూర్చున్నటువంటి పాదధూళి తీసుకొచ్చి రాస్తే మరి బ్రతుకుతారా అండి? లేదు కదా. సో ఆ మాత్రమ కూడా ఇంగిత జ్ఞానం లేకుండా ప్రజెంట్ చాలామంది ప్రవర్తిస్తున్నారండి. కొంచెము అంటే మనము కొంచెమైనా చదువుకున్నట్లుగా ప్రవర్తించాలి. దేవుడు ఉంటారండి, దేవుడు లేదు అన్నట్లేదు. సో దేవుడు ఉంటాడు, ఓకేనా? కానీ మరీ ఇంత మూఢనమ్మకాలకైతే వెళ్ళొద్దు అనేది మనం గుర్తుంచుకోవాలి. ఓకేనా? యాజ్ ఏ ఎడ్యుకేటెడ్ పర్సన్స్గా. నెక్స్ట్ వన్. 154 ఏళ్ల తర్వాత ఆంధ్రప్రదేశ్లోని నల్లమల అడవుల్లో ఇటీవల కనిపించిన జంతువు ఏది? ఆఫ్టర్ 154 ఇయర్స్ అంటే ఆప్షన్ సి అడవి దున్న. వివరాలు చూద్దాం. నంద్యాల జిల్లాలోని నల్లమల అడవిలో 154 ఏళ్ల తర్వాత అడవి దున్న కనిపించింది. ఆత్మకూర్ అటవీ డివిజన్ పరిధిలోని బైర్లూటి రేంజ్లో కెమెరా ట్రాప్లో దాని చిత్రాలు నమోదయ్యాయి. మన దేశంలోని పశ్చిమ కనుమల్లో సంచరించే అడవి దున్నలు నల్లమల అడవుల్లో కనిపించడంతో అటవీ సిబ్బంది సంభ్రమాశ్చర్యాలకు లోనవుతున్నారు. 1870 తర్వాత మళ్ళీ ఇది కనిపించినట్లు చెబుతున్నారు. ఈ ఏడాది జనవరిలో వెలుగోడు రేంజ్లో మొదటిసారిగా అడవి దున్నను గుర్తించినట్లు ఆత్మకూరు అటవీ డివిజన్ డిప్యూటీ డైరెక్టర్ సాయిబాబా గారు తెలిపారు. ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి. నెక్స్ట్. ఇటీవల లాస్ ఏంజల్స్లో జరిగిన భారతీయ చలనచిత్రోత్సవాల్లో బెస్ట్ ఫీచర్ ఫిల్మ్గా గ్రాండ్ జ్యూరీ ప్రైజ్ అందుకున్న భారతీయ ఫీచర్ ఫిల్మ్ ఏంటి? ఆప్షన్ ఏ గర్ల్ విల్ బీ గర్ల్స్ చిత్రము విశ్వవేదికపై మరోసారి సత్తా చాటింది. లాస్ ఏంజలస్లో జరిగిన భారతీయ చలనచిత్రోత్సవాల్లో బెస్ట్ ఫీచర్ ఫిల్మ్గా గ్రాండ్ జ్యూరీ ప్రైజ్ గెలుచుకుంది లేదా అందుకుంది. బాలీవుడ్ సినీ జంట రీచా చద్దా, ఆలీ ఫజల్లు తమ పుషింగ్ బటన్స్ పతాకంపై ఈ సినిమాని నిర్మించిన సంగతి తెలిసిందే. సూచి తలాటి దర్శకత్వం వహించారు. ఈ సందర్భంగా రీచా స్పందిస్తూ గర్ల్ విల్ బీ గర్ల్స్ చిత్రానికి కృతజ్ఞతలు చెప్పడం జరిగింది. నెక్స్ట్ వన్, అడిషనల్ క్వశ్చన్స్. మినామి టోరిషిమా ద్వీపం ఇటీవల వార్తల్లో కనిపించింది. ఇది ఏ సముద్రంలో ఉంది? ఆప్షన్స్ అండి, పసిఫిక్ మహాసముద్రము. ఇటీవల ఏ రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి పథకాన్ని ప్రారంభించారు? ఆన్సర్ ఆప్షన్ డి అండి, రాజస్థాన్. ఇటీవల వార్తల్లో కనిపించిన అమీబిక్ మెనింగో ఎన్సెఫాలిటిస్ అంటే ఏంటి? ఆప్షన్ బి అండి, కేంద్ర నాడీ వ్యవస్థ యొక్క అరుదైన సాధారణంగా ప్రాణాంతకమైన ఇదొక వ్యాధి అండి. ఓకేనా? నెక్స్ట్ వన్. ఇటీవల ఏ దేశం తన మొత్తం జంతుజాలం యొక్క చెక్ లిస్ట్ను సిద్ధం చేసిన ప్రపంచంలోనే మొట్టమొదటి దేశంగా అవతరించింది? మొత్తం అంత ఫానాలిస్ట్ అంటారండి, ఫౌనాలిస్ట్ అనే పేరుతో పిలుస్తారు దీన్ని. ఏ దేశం అండి? మన దేశమే, ఇండియా. దక్షిణాఫ్రికా జట్టును ఓడించి 9వ ఐసీసీ పురుషుల T20 ప్రపంచ కప్ను ఏ జట్టు గెలుచుకుందంటే భారతదేశము. డైలీ జీకే క్వశ్చన్ సిరీస్. క్రింది వాటిలో స్ఫటికలలో పరమాణువుల మధ్య దూరాన్ని గణించడానికి ఉపయోగపడే కిరణాలు? ఆప్షన్ బి అండి, ఎక్స్ కిరణాలు. క్రింది వాటిలో పదార్థంలోకి ఎక్కువ లోతుగా చొచ్చుకుపోగల విద్యుదయస్కాంత తరంగాలు? ఆప్షన్ డి, గామా తరంగాలు. క్రింది వాటిలో ఒక ఆంగ్జామ్ ఎన్ని నానోమీటర్లకు సమానం? ఆన్సర్ ఆప్షన్ ఏ 10 నానోమీటర్లకు సమానం.
క్రింది వాటిలో ఓజోను పొర అడ్డుకునే తరంగాలు ఏవి? ఆప్షన్ ఏ అతినీల లోహిత తరంగాలు. క్రింది వాటిలో సూర్యుని నుంచి భూమికి వేడి ఈ తరంగాల రూపంలో వస్తుంది? ఆప్షన్ బి అండి, పరారుణ కిరణాల రూపంలో వస్తుంది. క్రింది వాటిలో రాడార్ పూర్తి రూపం ఏంటి? రాడార్. ఆప్షన్ ఏ రేడియో డిటెక్షన్ అండ్ రేంజింగ్. ఏంటండి? రేడియో డిటెక్షన్ అండ్ రేంజింగ్ అంటారండి. రాడార్ ఇంపార్టెంట్. క్రింది వాటిలో రేడియోగ్రఫీలో ఉపయోగపడేవి? ఆప్షన్ బి అండి, ఎక్స్ కిరణాలు. ఈ క్రింది వాటిలో దేన్ని లోడ్ స్టోన్ అని పిలుస్తారు? లోడ్ స్టోన్. ఆప్షన్ ఏ సహజ అయస్కాంతాన్ని లోడ్ స్టోన్ అంటారు. క్రింది వాటిలో ప్రకృతిలో సహజంగా దొరికే అయస్కాంత ఖనిజం ఏది? సహజంగా లభిస్తుందండి. మ్యాగ్నటైట్ అనేది సహజంగా ప్రకృతిలో దొరికే అయస్కాంత పదార్థము. క్రింది వాటిలో అయస్కాంత పదార్థం ఏది? ఆప్షన్ డి పైవన్. ఇనుము, గెలోనియము, డిస్పోసియం అనేటువంటివి అయస్కాంత పదార్థాలకు ఉదాహరణ. సో గైస్, ఇది రోజుకు సంబంధించిన మోస్ట్ ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ అండి. ప్రతిరోజు కూడా కరెంట్ అఫైర్స్ అప్డేట్ చేయడం జరుగుతుంది. రెగ్యులర్గా ఫాలో అవ్వండి. ఓకేనా? థ్యాంక్ యూ గైస్. థ్యాంక్ యూ ఫర్ సపోర్ట్. హ్యావ్ ఎ నైస్ డే. బాయ్.